దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక. గమనించినట్లయితే కనుక ఇక మాటలను దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు. ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో వారు నిశ్చయముగా పారిపోతారనేసి దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను ఇప్పటి వరకు ద్వేషిస్తున్నారా? నిన్ను ప్రేమించేవారే లేరా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ ద్వేషించేవారు నీ ఎదుట నుండి పారిపోతారు. వారికి బదులుగా నేను ప్రేమించే వారిని దేవుడు నీ కొరకు ఏర్పరుస్తాడు. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, నిశ్చయముగా ద్వేషించే వారందరినీ కూడా నేటి నుంచి తొలగించేటటువంటి దేవుడు నీ దేవుడు. నిన్ను ప్రేమించే వారి, నీ క్షేమం కోరేవారిని, నీ మేలు కోరేటటువంటి వారిని నీకు సహాయకరమైనటువంటి వ్యక్తులుగా ఆయన నిలవబెట్టేటటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ద్వేషించినటువంటి, బానిసలుగా చేసుకుని వారిని ఇచ్చేయాలంటూ వారిని ఆ యొక్క బానిసత్వంలోనే ఉంచాలనేసి అనుకున్నటువంటి ఐగుప్తీయులు ఏమైపోయారు? అదే ప్రకారముగా యూదులను ద్వేషించినటువంటి హామాను ఏమైపోయాడు? దానియేలును ద్వేషించినటువంటి దానియేలు శత్రువులు ఏమైపోయారు? అందరూ వారి ఎదుటి నుండి పారిపోయేటట్లుగా, వారు లయమయ్యేటట్లుగా దేవుడు చేశాడు కదా. అదే ప్రకారముగా నిన్ను ద్వేషించే వారిని నిశ్చయముగా నీ ఎటు నుంచి పారిపోయేటట్లుగా చేసి నీకు క్షేమమును, శాంతిని, సమాధానమును, సమృద్ధిని, మేలును అనుగ్రహించి నిన్ను కాచి కాపాడతాడు. పరిశుద్ధుడా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మమ్మల్ని ద్వేషించే వారిని మా ఇటు నుంచి తొలగించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. కృప చూపించండి, ఆశీర్వదించండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.